గార్ల మండలంలో స్థానిక ఎన్నికల్లో బీసీ ఎస్సీ రిజర్వేషన్లు ప్రతిసారి కేటాయించారని జిల్లా లాయర్ల అసోసియేషన్ సంఘం నాయకులు జంపాల విశ్వ అన్నారు. ఈసారి 50% ఎస్టీలకు పోను 50% అన్రిజర్వ్ స్థానాలు కేటాయించారని బీసీ ఎస్సీ మైనార్టీ కో కన్వీనర్ పానుగంటి రాధాకృష్ణ అన్నారు. ఏరియా అయిన మహబూబాబాద్ జిల్లాలోని గార్ల మండలంలో గతంలో బీసీ ఎస్సీ రిజర్వేషన్స్ మండలాలు ఏర్పడిన కాడ నుంచి, అలాగే ఏజెన్సీ ఏరియాలో సర్పంచ్ ఎంపీలు ఎస్టీ అయిన కాడ నుండి వార్డు మెంబర్లు ఎంపీటీసీలు బీసీ ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చారట. ఈ సంవత్సరం ఈసారి ఎలాంటి జీవోలు లేకున్నా బీసీ ఎస్సీలకు ఇవ్వకుండా అన్రిజర్వ్ అని ఇచ్చారని అంటున్నారు. దాని మీద ఈరోజు గార్ల మండల ఎంపీడో గారికి అలాగే సంబంధిత అధికారులందరికీ కూడా లెటర్ పంపిస్తున్నాం అంటున్నారు. వాటి మీద బీసీ సంఘాల వారు అలాగే మద్దతు తెలిపే బీసీ ఎస్సీ సంఘాల వారు మాట్లాడతారు. ఇప్పుడు మన లాయర్ విశ్వ మాట్లాడవలసిందిగా మీ అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. చెప్పండి బీసీ ఎస్సీల విషయంపై. మిత్రులారా, రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో గార్ల మండలానికి వచ్చి ఏజెన్సీ మండలం అయినప్పటికీ కూడా గత ఎన్నికల్లో ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లను ఎంపీటీసీలను ఎస్సీలకు బీసీలకు కూడా రిజర్వ్ చేస్తూ జనాభా రిజర్వేషన్ దామాషా ప్రకారం సీట్ల కేటాయింపు ఉండేది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ గెజెట్, ఇప్పుడు స్థానిక సంస్థల్లో ఇచ్చినటువంటి గెజెట్లో ఇక్కడ ఫస్ట్ పేజీలో మాత్రము బీసీ రిజర్వేషన్లు, తర్వాత ఎస్సీ రిజర్వేషన్లు, ఎస్టీ రిజర్వేషన్లు అని పేర్కొన్నారు. ఆ తర్వాత అన్రిజర్వ్డ్ అని కూడా పేర్కొన్నారు. కానీ వీటిలోకి వచ్చి చూస్తే మాత్రం ఇక్కడ గార్ల మండలంలో ఎంపీటీసీల విషయానికి వస్తే మొత్తం 11 ఎంపీటీసీలు ఉంటే 6 ఎస్టీ రిజర్వ్ చేశారు, బాగానే ఉంది. మిగతా 5 మాత్రం అన్రిజర్వ్డ్ చేశారు. అన్రిజర్వ్డ్ అంటే ఇది ఎవరైనా పోటీ చేయవచ్చు, అన్ని కులాల వాళ్ళు చేయవచ్చు. మరి బీసీలో రిజర్వేషన్ ఇడిపోయింది. అట్లాగే వార్డు మెంబర్లకు సంబంధించిన కూడా ఇందులో గార్ల గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు వచ్చి 14 ఉన్నారు. 14 వార్డు మెంబర్లో సగం 7 ఎస్టీ రిజర్వ్డ్ ఇచ్చి 7కి అన్రిజర్వ్డ్ ఇచ్చారు. మరి ఇక్కడ ఎస్టీలకు బీసీలకు రిజర్వేషన్లు ఏవి? ఈ మండలంలో కనీసం వార్డు మెంబర్లకు కానీ లేదా ఎంపీటీసీలకు కానీ పనికిరారా? కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలు బీసీలు ఓటర్లుగానే పనికొస్తారా? దీన్ని ప్రభుత్వం కానీ ఎన్నికల కమిషన్ కానీ ఒకసారి పునరాలోచన చేయాలా? యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రకారము కనీసం ఎస్సీలకు బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ అమలు చేయాలి. అది అమలు చేయకపోవడం వల్ల ఇక్కడ ఎస్సీలు బీసీలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇక్కడ కనీసం ఒక ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కాకపోవడం వల్ల మెజారిటీ ప్రజలు ఇవాళ ఈ గార్ల పంచాయతీలో బీసీలు ఉన్నారు, తర్వాత ఎస్సీలు ఉన్నారు, ఆ తర్వాత ఎస్టీలు ఉన్నారు. ఏజెన్సీ కాబట్టి సర్పంచ్ ఇవ్వచ్చు, జడ్పీటీసీ ఇవ్వచ్చు, ఎస్టీలకు రిజర్వ్డ్ ఓకే. కానీ బీసీలకు ఎస్సీలకు ఇవ్వకపోవడం అనేది ఇది ఒక విధంగా రాజ్యాంగ ఉల్లంఘన అని మేము భావిస్తున్నాం. దీని మీద ఇప్పటికైనా ప్రభుత్వం కానీ లేదా జిల్లా యంత్రాంగం కానీ ఎన్నికల కమిషన్ కానీ ఆలోచన చేయాలా. ఇవాళ అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులు, పెద్దలు, నేతలందరూ కలిసి గార్ల ఎండిఓ గారికి ఈ యొక్క వినతి పత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. గత ఎన్నికల్లో ఇచ్చినట్టుగా బీసీలకు ఎస్సీలకు రిజర్వేషన్ కల్పించండి అని చెప్పి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదే మెమోరాండం మళ్ళా ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి కూడా ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులు. కాబట్టి మేము ఒకవేళ ఈ రిజర్వేషన్ అమలు చేయకుండా కనుక ఎలక్షన్స్ జరిగితే న్యాయస్థానాల్లో ఛాలెంజ్ చేసే అవకాశం కూడా ఉంది. ఎవరైనా చేయవచ్చు. హైకోర్టులో కనుక ఛాలెంజ్ చేస్తే మరి కనీసం గతంలో 18లో జరిగినప్పుడు కానీ అంతకుముందు 14లో జరిగినప్పుడు కానీ ఎస్సీలకు బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి వార్డు మెంబర్లలో కానీ ఎంపీటీసీలలో కానీ. మరి ఇప్పుడు లేవు. ఏమైనాయి? అంటే ఇక్కడ ప్రభుత్వం చేస్తున్నటువంటి పని ఎట్లుందంటే కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయినట్టు ఉన్నది. గతంలో ఉన్న రిజర్వేషన్లు ఇప్పుడు మాయమైపోయినాయి. మరి ఇదేనా? ఇప్పుడు ప్రభుత్వం ఏమన్నది, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని జీవో ఇచ్చింది. ఆ జీవో చెల్లదని ఇవాళ హైకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నది. అంటే నిజంగా బీసీల మీద ప్రేమ ఉండి ఆ జీవో ఇచ్చారా, లేకపోతే ఇది న్యాయస్థానంలో చెల్లదు కాబట్టి ఏదో నామమాత్రంగా ఇచ్చి చేతులు దులుపుకుందాం బీసీలకు న్యాయం చేసినామని అనుకునే పద్ధతులు ఇచ్చారనేది ప్రభుత్వం ఆలోచించుకోవాలా. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలా. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. ఇప్పటికైనా ఈ గెజెట్లో ఎస్సీలకు బీసీలకు న్యాయం జరిగే విధంగా ఈ గెజెట్ను మళ్ళా తిరిగి ఇవ్వాల్సిందిగా అన్ని రాజకీయ పార్టీల తరఫున, కుల సంఘాల తరఫున మేము విజ్ఞప్తి చేస్తాము. అలాగే ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కో కన్వీనర్ రాజా గారు మాట్లాడవలసిందిగా. రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో కానివ్వండి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో గతంలో ఎలా ఉందో అది మార్చి మరి అన్రిజర్వ్డ్ అని చెప్పి
గతంలో ఎస్సీలకి బీసీలకి అందరికీ అవకాశం ఉండే, అలాంటిది లేకుండా అన్రిజర్వ్డ్ అని పెట్టి ఎస్టీకి కొంత రిజర్వేషన్ ఇచ్చింది కాక అన్రిజర్వ్లో కూడా వాళ్ళు పోటీకి వస్తున్నారు. అదే కనుక బీసీకో ఎస్సీకో అని సూచించినట్టయితే వాళ్ళ స్థానాల్లో వాళ్ళు ముందుండి వాళ్ళలో ఆర్గనైజేషన్ చేసుకోవటానికి నిలబడటానికి వాళ్ళ ప్రాధాన్యత ఉండేది, వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు అయ్యేవాళ్ళు. ఇప్పుడు అన్రిజర్వ్లో కూడా ఎవరు పోటీ చేయాలా ఏందా అనేది సందిగ్ధంలో ఎస్సీలు బీసీలు అంతా సందిగ్ధంలో ఆలోచనలో పడిపోవటం జరిగింది. ఏనాడు ఇప్పటివరకు మండలాలు ఏర్పడ్డ కానించి తొలిసారి మళ్ళీ ఈ విధంగా అన్రిజర్వ్డ్ అని పెట్టి వాళ్ళని బీసీలని ఎస్సీలని వేధిస్తున్నారు. మరి అలాంటి ఏదైతే తీశారో గవర్నమెంట్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మరి 42% బీసీలకు ఇస్తా అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు అన్నటువంటి మాట ప్రకారం మరి ఉన్నటువంటి కేటాయించిన వాటిలో బీసీలకి ఏ ఇచ్చారు, ఏది ఇస్తుందో స్పష్టంగా మరి సంబంధిత అధికారులతోని, కలెక్టర్లతోని, రిటర్నింగ్ ఆఫీసర్ని, ఎన్నికల అధికారులతోని వెంటనే తెలియజేసి మండలాల వారీగా మరి రిజర్వేషన్ కల్పిస్తే మేమంతా సంతోషపడతాం, ముందుకు వస్తాం. మరి బీసీలం అయితేంది, ఎస్సీలం అయితేంది, మరి మైనార్టీలో అయితేంది, ఎవరి స్థానాల్లో వాళ్ళు పోటీ చేసి వారి యొక్క ప్రాధాన్యతను వాళ్ళు చాటుకుంటారు. మరి ఇదైతే ఈ నిర్ణయాన్ని తక్షణమే మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము. ఎంపీడీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి, ఎన్నికల అధికారి గారికి ఢిల్లీ కూడా పంపించడం జరుగుతుంది. పంపించిన తర్వాత మా వినతి పత్రం మీద పునరాలోచన చేసి ప్రభుత్వం వెంటనే తక్షణమే చర్య తీసుకొని మరి బీసీలకి, ఎస్సీలకి వారి సీట్లని కేటాయించాలని తెలియజేస్తూ